ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. తిరుమల అనగానే మనందరికీ కూడా గుర్తొచ్చేది స్వామివారి దర్శనం, ఆ తర్వాత అకామిడేషన్. సో ఈ వీడియోలో తిరుమలలో అకామిడేషన్ ఎన్ని విధాలుగా పొందవచ్చు, ఒక రూమ్ లో ఎంత మంది ఉండొచ్చు, ఎన్ని రోజులు ఆ రూమ్ ని ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు, ప్రస్తుతం ఉన్న న్యూ రూల్ ప్రకారం రూమ్ ని ఎక్స్టెన్షన్ చేసుకుంటే ఎంత అమౌంట్ పే చేయాలి, ఇలా తిరుమల అకామిడేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలియజేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్స్ లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా తిరుమల అకామిడేషన్ ని 5 విధాలుగా పొందవచ్చు. మొదటిది ఆన్లైన్ బుకింగ్. అంటే 3 నెలల ముందుగా ప్రతి నెల 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల అకామిడేషన్ ని టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. కానీ తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ. అనగా ఆ నెలకి సంబంధించి ఏదైనా దర్శనం టికెట్స్ ని మినిమం 2 మెంబర్స్ కి మీరు ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి బుక్ చేసుకుంటారు, ఆ సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో మాత్రమే లాగిన్ అయి తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి. అయితే తిరుమల అకామిడేషన్ ఆన్లైన్ లో బుక్ చేసుకునేటప్పుడు 100 రూపాయలు, 1000 రూపాయలు, 1500 రూపాయల రూమ్స్ ఉంటాయి. మీకు ఏ ప్రైజెస్ ఆఫ్ రూమ్ కావాలో ఆ ప్రైజెస్ ఆఫ్ రూమ్ ని బుక్ చేసుకొని మీ టైం స్లాట్ ప్రకారం మీరు తిరుమలకి చేరుకొని సిఆర్ ఆఫీస్ కి ఆపోజిట్ లో ఉన్న ఏఆర్పి కౌంటర్ దగ్గర మీ ఆన్లైన్ అకామిడేషన్ రిసిప్ట్ ని మీ టైం స్లాట్ లో స్కాన్ చేసుకోవాలి. అలా స్కాన్ చేసుకున్న 5 to 10 మినిట్స్ లోనే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి రూమ్ అలాట్మెంట్ మెసేజ్ రావడం జరుగుతుంది. అంటే మీరు ఏ ప్రైజెస్ ఆఫ్ రూమ్ బుక్ చేసుకున్నారో ఆ ప్రైజెస్ ఆఫ్ రూమ్ ఆ టైంలో ఏ గెస్ట్ హౌస్ లో అవైలబుల్ లో ఉంటే దాన్ని బట్టి మీకు సిస్టమ్ ర్యాండమ్ గా అలాట్ చేయడం జరుగుతుంది. ఇక 2, తిరుమల కొండపై ఆఫ్లైన్ అకామిడేషన్. తిరుమల కొండపై ఆఫ్లైన్ అకామిడేషన్ అనేది కేవలం సిఆర్ ఆఫీస్ వద్ద మాత్రమే ఇస్తారు. అంటే మీరు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని మీ ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తీసుకొచ్చి సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సిఆర్ ఆఫీస్ వద్ద ఉండే ఆఫ్లైన్ అకామిడేషన్ రిజిస్ట్రేషన్ కౌంటర్స్ ని తెల్లవారుజామున 5 గంటలకి ఓపెన్ చేస్తారు. ఎవరైతే తెల్లవారుజామున 5 గంటల నుంచి ఉదయం 7 లేదా 8 గంటల లోపు ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులకి కొంచెం తొందరగా రూమ్స్ అలాట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఉదయం 8 గంటల తర్వాత ఎవరైతే ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులకి రూమ్ అలాట్ అవ్వడానికి కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంటుందండి. అయితే తిరుమల ఆఫ్లైన్ అకామిడేషన్ 2 కేటగిరీస్ లో ఉంటుంది. కేటగిరీ ఏ లో 50 రూపాయలు, 100 రూపాయల రూమ్స్ ఉంటాయి. కేటగిరీ బి లో 1000 రూపాయలు, 1500 రూపాయల రూమ్స్ ఉంటాయి. కేటగిరీ ఏ ఆర్ బి, మీరు ఏ కేటగిరీకి సంబంధించి రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో మీ రిజిస్టర్ నెంబర్ కి రూమ్ అలాట్ అయ్యే సమయానికి ఆ కేటగిరీలో ఏ ప్రైజెస్ ఆఫ్ రూమ్స్ అవైలబుల్ లో ఉంటే ఆ ప్రైజెస్ ఆఫ్ రూమ్ ని మీకు అలాట్ చేయడం జరుగుతుంది. సిస్టమ్ ర్యాండమ్ గా అలాట్ చేస్తుందండి. అయితే తిరుమల కొండపై ఆఫ్లైన్ అకామిడేషన్ పొందాలి అంటే దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ కాదు. కేవలం మీ ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ ఈ 2 ఉంటే చాలండి. ఆఫ్లైన్ లో మీరు రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుని రూమ్ అనేది పొందవచ్చు. దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ కాదు. కానీ ఆఫ్లైన్ అకామిడేషన్ తిరుమలలో మీరు పొందాలి అంటే మీ ఏజ్ అనేది ఖచ్చితంగా అబౌట్ 21 ఇయర్స్, అంటే 21 సంవత్సరాల పైబడిన వారి యొక్క ఆధార్ నెంబర్ తో మాత్రమే ఆఫ్లైన్ అకామిడేషన్ అనేది తిరుమలలో ఇస్తారు. గతంలో అయితే 18 సంవత్సరాల పైబడిన వారి ఆధార్ నెంబర్ తో ఆఫ్లైన్ లో రూమ్స్ ఇస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ ఏజ్ ని 21 ఇయర్స్ కి టీటీడీ వారు పెంచడం జరిగింది. కానీ ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సిఆర్ ఆఫీస్ వద్ద ఫ్యామిలీ అందరూ కూడా క్యూ లైన్ లో నిల్చోవాల్సిన అవసరం లేదండి. మీ ఫ్యామిలీలో ఎవరైనా ఒక్కరు, అంటే 21 సంవత్సరాల పైబడిన వారు ఒక్కరు మాత్రమే వాళ్ళ ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తీసుకొని క్యూ లైన్ లో నిల్చొని ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. అయితే సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ అకామిడేషన్ రిజిస్ట్రేషన్ కౌంటర్స్ అనేవి తెల్లవారుజామున 5 గంటలకి ఓపెన్ చేస్తే ఎన్ని గంటల వరకు ఆ కౌంటర్స్ ఓపెన్ లో ఉంటాయనేది చెప్పలేమండి. రూమ్స్ అవైలబుల్ లో ఉన్నంత సేపు ఆ కౌంటర్స్ ఓపెన్ లో ఉండి భక్తుల వద్ద ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. భక్తుల రద్దీ ఎక్కువ ఉంది అనుకోండి, ఉదయం 10 గంటలకే క్లోజ్ అయిపోవచ్చు. లేదా భక్తుల రద్దీ కొంచెం తక్కువగా ఉంటే మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఆ కౌంటర్స్ ఓపెన్ లో ఉండి భక్తులకి ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో మీరు తిరుమలకి చేరుకున్న సమయానికి సిఆర్ ఆఫీస్ వద్ద ఈ ఆఫ్లైన్ అకామిడేషన్ రిజిస్ట్రేషన్ కౌంటర్స్ కన్నా ఓపెన్ లో ఉంటే మీ ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తీసుకొని వెళ్లి ముందు ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకోండి. లేదు మీరు తిరుమలకి చేరుకున్న సమయానికే ఆఫ్లైన్ అకామిడేషన్ కౌంటర్స్ క్లోజ్ చేస్తున్నాయి అనుకోండి, ఆ భక్తులు కావచ్చు, ఇంకా సింగిల్ పర్సన్స్ కి రూమ్స్ ఇవ్వరు కదండి. ఈ భక్తులు
భక్తులందరూ కూడా తిరుమలలో ఉచిత లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. తిరుమల కొండపై లాకర్స్ అనేవి మొత్తం 5 ప్లేసుల్లో ఇస్తారు. 1 మాధవ నిలయం అంటే PAC 2, 2 పద్మనాభ నిలయం, 3 యాత్రి సదన్ అంటే PAC 1, 4 యాత్రి సదన్ 3 అంటే PAC 3, 5 వెంకటాద్రి నిలయం అంటే PAC 5. తిరుమలలో మొత్తం ఈ 5 ప్రదేశాలలో భక్తులకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో ఉచితంగా లాకర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ లాకర్స్ తో పాటుగా మీరు రెస్ట్ తీసుకోవడానికి పెద్ద పెద్ద హాల్స్, ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్స్, తలనీలాలు సమర్పించుకోవడానికి కళ్యాణ కట్టలు, శ్రీవారి అన్న ప్రసాదం అన్ని కూడా అందుబాటులో ఉన్నాయండి. సో తిరుమలలో ఆఫ్లైన్ అకామిడేషన్ దొరకని భక్తులందరూ కూడా ఈ ఉచిత లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకొని మీ వాల్యుబుల్ థింగ్స్ అన్ని కూడా లాకర్ లో పెట్టేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఇక 3వ మార్గం డోనార్ రెఫరల్ లెటర్ అంటే టీటీడీ కాటేజెస్ ఆర్ గెస్ట్ హౌస్ ల నిర్మాణానికి ఎవరైతే డొనేషన్ చేసిన డోనర్స్ ఉంటారో వాళ్ళ రెఫరల్ లెటర్ ద్వారా కూడా తిరుమలలో అకామిడేషన్ అనేది పొందవచ్చు. ఇక 4వ మార్గం VIP రికమెండేషన్ లెటర్స్ అంటే MLA, MP, MLC, IAS, IPS, TTD చైర్మన్, బోర్డ్ మెంబర్స్ ఇలా VIP రికమెండేషన్ లెటర్స్ ద్వారా కూడా తిరుమలలో అకామిడేషన్ అనేది పొందవచ్చు. ఈ VIP రికమెండేషన్ లెటర్స్ ద్వారా అకామిడేషన్ తో పాటుగా మీరు ఆ లెటర్ లో బ్రేక్ దర్శనం కానీ లేదా 300 రూపీస్ దర్శనం కానీ మెన్షన్ చేసుకొని తెచ్చుకుంటే మీరు ఏ దర్శనంకి లెటర్ తెచ్చుకుంటే ఆ దర్శనం మీకు కల్పించడం జరుగుతుంది. అండ్ అలాగే TTD ఎంప్లాయ్ రెఫరల్ లెటర్ మీద కూడా తిరుమలలో మీరు అకామిడేషన్ అనేది పొందవచ్చు. ఇక 5వ మార్గం తిరుమల కొండపై ప్రైవేట్ మఠాలైతే ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ హతిరాం బావాజీ మఠం, ఆల్ ఇండియా ఆర్య వైశ్య సమాజం, రాఘవేంద్ర మఠం, చిత్తూరు సత్రం, గుబ్బా చౌల్ట్రీ ఇలా పలు మఠాలైతే ఉన్నాయి, ప్రైవేట్ మఠాలు. ఆ ప్రైవేట్ మఠాలకి సంబంధించిన డోనర్స్ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కన్నా ఉంటే, అంటే మీకు ఏ మఠంకి సంబంధించిన డోనర్స్ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ యొక్క రెఫరల్ లెటర్ తీసుకొచ్చి ఆ మఠంలో ఆ లెటర్ ని చూపించి అకామిడేషన్ అనేది పొందవచ్చు. ఒకవేళ మీకు ఆ ప్రైవేట్ మఠాలకి సంబంధించిన డోనర్స్ ఎవరు తెలియదు అనుకోండి, అలాంటప్పుడు మీరు తిరుమలకు వచ్చాక డైరెక్ట్ మీరు ఆ మఠాల వద్దకు వెళ్లి కలిస్తే ఆ టైంలో రూమ్స్ కన్నా అవైలబుల్ లో ఉంటే మీకు రూమ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు వచ్చిన సమయానికి ప్రైవేట్ మఠాల్లో రూమ్స్ అవైలబుల్ లేవు అనుకోండి, అలాంటప్పుడు కొన్ని మఠాలలో డార్మెటరీ ఫెసిలిటీ కూడా ఉందండి, ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా మొత్తం ఈ 5 మార్గాల ద్వారా తిరుమలలో అకామిడేషన్ పొందవచ్చు. 1 ఆన్లైన్ లో బుక్ చేసుకోవడం, 2 తిరుమల కొండపై ఆఫ్లైన్ అకామిడేషన్, 3 డోనార్ రెఫరల్ లెటరు, 4 VIP రికమెండేషన్ లెటరు, 5 ప్రైవేట్ మఠాల్లో. మీరు ఆన్లైన్ లో తిరుమల అకామిడేషన్ బుక్ చేసుకుంటే డైరెక్ట్ గా ARP కౌంటర్ దగ్గరికి వెళ్లి అకామిడేషన్ రిసిప్ట్ ని స్కాన్ చేసుకుని రూమ్ పొందుతారు. ఒకవేళ మీరు ఆన్లైన్ లో అకామిడేషన్ బుక్ చేసుకోలేదు, డైరెక్ట్ గా తిరుమలకు వస్తే ఫస్ట్ CRO ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో రూమ్ కి ట్రై చేయండి. CRO ఆఫీస్ వద్ద రూమ్ దొరికితే మీరు రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వచ్చు. ఒకవేళ CRO ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో రూమ్ దొరకలేదు అనుకోండి, అలాంటి భక్తులకి TTD వారు 5 ప్రదేశాల్లో ఇస్తున్న ఉచిత లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోండి. లాకర్స్ కూడా మీకు దొరకలేదు అంటే అలాంటప్పుడు ఈ ఆల్టర్నేటివ్ వేస్ ని ఉపయోగించుకోగలరు. ఇక ఈ అకామిడేషన్ కి సంబంధించి కొంతమంది భక్తులకు ఉన్న సందేహం ఏంటి అంటే ఒక్క రూమ్ లో ఎంత మంది ఉండొచ్చు అని అడుగుతున్నారు. ఒక రూమ్ లో 2 బెడ్స్ ఉంటాయండి. 4 మెంబర్స్ అంటే 4 ఫ్రీగా ఉండొచ్చు. లేదు మీరు అడ్జస్ట్ చేసుకొని ఉంటాము అనుకుంటే TTD రూమ్స్ లో 6 to 7 మెంబర్స్ అయినా అడ్జస్ట్ చేసుకొని ఉండాలి అనుకుంటే ఉండొచ్చు. కానీ ప్రైవేట్ మఠాలలో మాత్రం మీరు రూమ్ తీసుకునేటప్పుడే మీరు ఎంత మంది మెంబర్స్ అని అడిగి రూమ్ ఇవ్వడం జరుగుతుంది. మీ మెంబర్స్ ఎంత మంది అయితే ఉంటారో దాన్ని బట్టి ప్రైవేట్ మఠాల్లో మీకు రూమ్ చార్జ్ చేస్తారండి, దీన్ని గమనించుకోగలరు. ఇక మరికొంతమంది శ్రీవారి భక్తులు అడుగుతున్నది ఒక్క రూమ్ లో ఎంతసేపు ఉండొచ్చు, ఎన్ని రోజులకి ఆ రూమ్ ని ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. ఆన్లైన్ లో కావచ్చు, ఆఫ్లైన్ లో కావచ్చు, మీరు బుక్ చేసుకున్న తిరుమల అకామిడేషన్ మీరు బుక్ చేసుకున్న రూమ్ లో 1 డే అంటే 24 అవర్స్ మాత్రమే మీకు ఆ రూమ్ అనేది ఉంటుంది. 24 అవర్స్ తర్వాత మీరు ఇంకొక రోజు నెక్స్ట్ డే కూడా అదే రూమ్ లో ఉండాలి అనుకుంటే కంటిన్యూస్ గా ఉండొచ్చు. అంటే మీకు రూమ్ అలాట్మెంట్ మెసేజ్ మీ మొబైల్ కి వచ్చినప్పటి నుంచి 47 అవర్స్ వరకు ఆ రూమ్ లో ఉండొచ్చు. 47 అవర్స్ తర్వాత ఖచ్చితంగా ఆ రూమ్ అనేది వెకేట్ చేయాలి. అయితే రూమ్ ఎక్స్టెన్షన్ చేసుకొని సెకండ్ డే ఉండే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, మనకి గతంలో సెకండ్ డే కి ఆ రూమ్ కి సంబంధించి సేమ్ అమౌంట్ చార్జ్ చేసే వాళ్ళండి. రీసెంట్ గా సెకండ్ డే రూమ్ ఎక్స్టెన్షన్ చేసుకున్నటువంటి భక్తులకి సెకండ్ డే కి రూమ్ అమౌంట్ కి డబల్ అమౌంట్ చార్జ్ చేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 రూపాయల రూమ్ బుక్ చేసుకున్నారు అనుకోండి, ఆ రూమ్ అనేది 24 అవర్స్ మీకు ఉంటుంది. 24 అవర్స్ దాటింది అనుకోండి, సెకండ్ డే కి డబల్ అమౌంట్ అంటే 200 రూపాయలు మీరు పే చేయాల్సి ఉంటుంది. సెకండ్ డే కూడా దాటింది అనుకోండి, అంటే 48 అవర్స్ దాటి థర్డ్ డే అయ్యింది అనుకోండి,
ఉంది. థర్డ్ డే కి 400% మీరు ఎక్స్ట్రాగా పే చేయాల్సి ఉంటుంది. 400% అంటే 100 రూపాయల రూమ్ కి థర్డ్ డే కి 400 రూపాయలు మీరు పే చేయాల్సి ఉంటుందండి. రీసెంట్ గా ఈ అకామిడేషన్ ఎక్స్టెన్షన్ రూమ్ ప్రైజెస్ కి సంబంధించి టీటీడీ వారు ఈ రూల్ అమలు చేస్తున్నారు. దీనిని గమనించుకోగలరు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు తిరుమల అకామిడేషన్ ఎన్ని విధాలుగా పొందవచ్చు, ఒక రూమ్ లో ఎంత మంది ఉండొచ్చు, ఆ రూమ్ ని ఎన్ని రోజులకు ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు అనే పూర్తి వివరాలను తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.